అరుణ్ జైట్లీ గారు కేంద్ర మంత్రివర్యులు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని రైతాంగం పట్ల ఆయనకున్న ఔదార్యతను చాటారు. ఇందుకు గాను రైతాంగం అందరూ కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. వారి కృషికి నిన్న ప్రతిఫలం దక్కిందని మేమందరం సంతోషపడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా మిగతా కార్యక్రమాల్లో కూడా సిఆర్డీఏ పరంగా సిఆర్డీఏ పరంగా వచ్చే లబ్ధిని అంతటిని చేకూర్చే విధంగా హామీ ఇచ్చినంత వరకు రైతులకు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అన్నిటినీ నెరవేర్చే విధంగా ముందంజలో ఉన్నారు. రైతాంగం కూడా ఈ రోజున నిన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతాంగానికి ఇచ్చిన ప్లాట్లు మొట్టమొదటిగా క్రయ విక్రయాలు జరిగే సమయంలో రైతాంగం అందరూ కూడా సంతోషించదగ్గ విషయం. ప్లాట్లు పంపిణీ జరిగిపోయింది. ఆల్రెడీ 29 గ్రామాల్లో దాదాపు ఈ క్రయ విక్రయాలు మొదట జరుపుకునే రైతాంగం అందరూ కూడా ఈ అవకాశం చాలా ఉపయోగకరమైంది. రైతాంగం ఏ విధంగా అయితే ప్లాట్లు పంపిణీ చేసిన తర్వాత అమ్ముకోవడానికి ఆసక్తి గల ఉన్నవారందరికీ కూడా ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాబట్టి ఇది మనందరికీ శుభ పరిణామం. ఈరోజు నేను రాజధాని ప్రాంతాల్లో ఉన్న 29 గ్రామాల్లో ఉన్న 3 గ్రామాల్లో మా కుటుంబం మొత్తం దాదాపు ఆరుద్ర మొత్తం 150 ఎకరాల దాకా 29 గ్రామాల్లో రైతులందరం కలిసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున నేను ఒక రైతుగా మాట్లాడడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాలు కౌలు తీసుకుంటున్నాను, ప్లస్ కమర్షియల్ ఇండివిజువల్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కూడా అతి త్వరలో చేయించుకోబోతున్నాను. 10 సంవత్సరాలు కౌలు తీసుకోబోతున్నాను. ఇంకా రాజధాని పరంగా వచ్చే అన్ని బెనిఫిట్స్ నేను పొందుతున్నాను. కాబట్టి నా పరంగా అయితే నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. గారికి, మంత్రి పుల్లారావు గారికి, నారాయణ గారికి ఈ విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు సిఆర్డీఏ కమిషనర్, ముఖ్యంగా సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ గారు చక్కగా చొరవ చూపించి అన్ని రైతాంగం కోరిన అన్నీ నెరవేర్చే విధంగా 1 by 1 చేసుకుంటూ పోతూ ఉన్నారు. దీన్ని ప్రతిపక్షాల వారు కూడా మెచ్చుకునే విధంగా నిన్న ప్రకటన చాలా సంతోషంగా ఉంది. ప్రకటన రావడం తర్వాత ప్రతిపక్షాల వారు కూడా చాలామంది మెచ్చుకున్న తీరు కూడా మనం గమనించుకోవాలి. దీన్ని బట్టి మనం నమ్ముకున్నందుకు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎప్పుడు తోడుగా ఉండి మన సిఆర్డీఏ పరిధిలో ముఖ్యంగా మన రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి అన్నీ మనకి 1 by 1 సమకూరుస్తారని నేను ఆశిస్తున్నాను.